శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణనాథ, ఎప్పటి వరకు మొదటి 15 అధ్యాయాలు వాటి యొక్క తాత్పర్యం తెలుగులో ఇంగ్లీష్లో చదువుకోవడం జరిగింది. నిరాటంకంగా దిగ్విజయంగా ఆశీస్సులతో తదుపరి మిగిలిన అధ్యాయాలు వాటి యొక్క శ్లోక తాత్పర్యాలు తెలుగు ఇంగ్లీష్లోనే చదువుకోవడానికి దీవించు తండ్రి. ఈరోజు ఈ వీడియోలో నిన్నటి వీడియోలో మనం చదువుకున్న మొదటి 15 శ్లోకాల యొక్క తాత్పర్యము, వాటిని కొనసాగించుటకు ఈ వీడియోలో 11 నుంచి 20 శ్లోకాలు 15వ అధ్యాయం పురుషోత్తమ యోగంలో ముందుగా మనం 11వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం. యతంతో యోగినశ్చైనం పశ్యంతాత్యాత్యనంతవ్యస్తతం యతంతోప్యకృతాత్మనో నైనం పశ్యంత్యచేతసః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఆత్మానుభూతిలో నెలకొనినట్టి యత్నశీలురైన యోగులు దీని అంతటిని స్పష్టంగా చూడగలుగురు. కానీ అచేతనులు ఆత్మానుభూతిలో నెలకొనిన వారు ప్రయత్నించినను ఏమీ జరుగుచున్నదో చూడలేరు అని మనం ఈ 11వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం ఇక్కడ చదువుకోవచ్చును. We continued from the previous video, first 10 slokas of its meaning we studied in the chapter 10, Purushottama Yoga. Now we are going to continue the Yoga of the Supreme Person, Purushottama Yoga. The final 10 verses of the chapter 15 describes how the divine resides within us and distinction between the perishable and imperishable and the supreme. So these things we are going to study in this phase of sloka 11 to 20. Sloka 11, it conveys like this: the striving yogis perceive him dwelling in itself, but the underlined and unintelligent, even though the striving, do not perceive him. This is the meaning of the 11th sloka of the chapter 15, Purushottama Yoga. తదుపరి మనం 12వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం. 12వ శ్లోకం: యదాదిత్యగతం తేజో జగద్భావసయతే లిఖితం యచ్చంద్రముని యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ 12వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చు. ఈ సమస్త జగత్తులో అంధకారము నశింపచేయు సూర్యుని తేజస్సు నా నుండియే కలిగిచున్నది. అదేవిధంగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండే ఉత్పన్నమవుతున్నది అని భగవానుడు కృష్ణుడు తెలిపాడు. ఈ 12వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. Now the meaning of the sloka 12 of the chapter 15, Purushottama Yogam, which conveys the meaning like this: the light that resides in sun illuminates the entire world. That which is in the moon, in the fire, know that light to be mine. So this is the meaning of the 12th sloka. తదుపరి మనం 13వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకోవచ్చు. గామావిశ్య చ భూతాని ధారామ్యామోహమోజసా పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. ఈ 13వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, నేను ప్రతి గ్రహంలోనూ ప్రవేశింతును, నా శక్తి చేతచే అవి తమ కక్ష్యలో నేను నిలిచి ఉండును. నేనే చంద్రుణ్ణై
సమస్త ఔషధులకు జీవరసములకు సమకూర్చుతుంటుని అని మనం ఈ 13వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. తదుపరి మనం ఇంగ్లీష్లో వీటి యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. సో శ్లోక 13 it conveys the meaning of this sloka 13. Entering the earth, I support all beings by my vital energy, becoming the sapful moon, they nourish all herbs and plants. This is the 13th slokas, its meaning. ఇప్పుడు మన 14వ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాననసామయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఈ 14వ శ్లోకం ఏం చెప్తుందంటే, నేనే ప్రాణుల దేహంలో జఠరాగ్ని ప్రాణాపాస వాయువులతో కూడి నేనే 4 రకముల ఆహార పదార్థములను జీర్ణం చేస్తుంటిని అని మనం ఈ 14వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. సో మీనింగ్ ఆఫ్ ది 14th శ్లోక విచ్ కన్వేస్ లైక్ దిస్: బికమింగ్ ది ఫైర్ ఆఫ్ డైజెషన్ వైశ్వనార in the bodies of living beings and united with the prana incoming and apana outgoing births, and I digest 4 kinds of food, which is conveys the meaning of the 14th sloka. 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్తః స్మృతిరాజ్ఞస్య నమాపోహనం చ వేదైవశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృదేత్వాది విదేహః చాహం. ఈ 15వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, నేనే సర్వజీవుల హృదయములలో నిలిచి ఉండును. నా నుండే స్మృతి జ్ఞానము మరుపు కలుగుచున్నవే. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగనువాడును. నిజమునకు వేదాంతకర్తను, వేదములు నెరిగినవాడును నేనే అని ఈ 15వ శ్లోకం యొక్క తాత్పర్యం మనకి ఈ విధంగా తెలియజేస్తుంది. 15th శ్లోక కన్వేస్ దట్ I am the seated in the hearts of all. From me come memory, knowledge, and their loss. I am indeed that which is to be known by all Vedas. I am the author of the Vedanta and the knower of the Vedas. నెక్స్ట్ మనం 16వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరాక్షరా ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటోస్థోక్షర ఉచ్యతే. ఈ 16వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం జీవులు సర్వులు అనర్వులు అనే 2 రకములుగా కలరు. జీవులు సర్వస్వరులు అసర్వస్వరులు అనే 2 రకములుగా కలరు. భౌతిక జగత్తులో ప్రతి జీవి సర్వరం అని, ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవి అనస్వరం అని మనం చెప్పబడును అని ఈ విధంగా మనం 16వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం చదువుకోవచ్చును. Now the meaning of the 16th sloka conveys like this: there are 2 types of beings in the world. One is perishable kshara and the imperishable akshara
all things being are perishable and unchanging soul is called imperishable. This is about the meaning of the 16th శ్లోక. 17వ శ్లోకం ఇప్పుడు మనం ఏం చదువుకుందాం అంటే ఇలాగా: ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యు దాతృహ యో లోకత్రయమా విశ్వామిభర్తవ్యయ ఈశ్వరః. ఈ 17వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఈ ఇరువురు కాకుండా ముల్లోకంలో ప్రవేశించి వారికి భరించునట్టి సాక్షాత్ అక్షయుడు, ఈశ్వరుడు, పరమాత్ముడు అగు ఉత్తమ పురుషుడు కలడు అని మనం 17వ శ్లోకం యొక్క తాత్పర్యం చదువుకోవచ్చును. 17th which is conveying like, but there is a supreme person, Uttama Purusha, who is different, called the Supreme Soul, Paramatma. He, the Eternal Lord, pervades the three worlds and sustains them. 18వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం: యస్మాత్తక్షరమతీతోహమాదక్షరాపి చోత్తమః అతీతోస్మి లోకే వేదే చ ప్రతిష్టతః పురుషోత్తమః. ఈ 18వ శ్లోకం ఏం చెప్తుందంటే, క్షర అక్షర పురుషులకు అతీతుడను ఉత్తమోత్తముడను అగుట చేత నేను లోకములలోను వేదములలోను పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెంది తిని అని మనకి ఈ 18వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. 18th శ్లోక which conveys its meaning like this: since I transcend the perishable and am superior even to the imperishable, I am celebrated in the world and in the Vedas as the supreme person Purushottama. This is the meaning of 18th శ్లోక. 19వ శ్లోకం: యో మామేవమసమ్మూఢో జనాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. ఈ 19వ శ్లోకం మనకేం చెప్తుందంటే, ఓ భారత, సంశయరహితముగా నన్ను పురుషోత్తమునిగా ఎరుగగలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా సంపూర్ణ భక్తియుక్తి సేవలో నెలకొనును అని మనం ఈ 19వ శ్లోకం యొక్క తాత్పర్యం చదువుకోవచ్చును. 19th శ్లోక conveys like this: he who undeluded thus knows me as a supreme person. He, the knower of all, worships me with his whole being, O Bharata, Arjuna. This is the meaning of the 19th శ్లోక. ఈనాటి ఈ వీడియోలో చివరిగా మనం చదువుకోబోతున్న శ్లోకం, ఈ అధ్యాయంలోకి చివరి శ్లోకం, 20వ శ్లోకం. ఇతి గుహ్యాతం శాస్త్రమిదం ముక్తం మయా నఖ ఏతదుద్భుత్యా బుద్ధి మాన్స్యత కృతకృతస్య భారత. ఈ 20వ శ్లోకం మనం ఈ వీడియోలో చివరగా ఈ అధ్యాయంలో పురుషోత్తమ యోగం అనే అధ్యాయంలో చివరి శ్లోకంగా మనం చదువుకుంటున్నాం. దాని యొక్క తాత్పర్యం ఏం చెప్తుందంటే, మనం పురుషోత్తమ యోగం అనే ఈ అధ్యాయంలో చివరగా మనం వాటి యొక్క తాత్పర్యం ఎలాగ చదువుకోవచ్చు. పాపరహితుడైన
ఓ భారత వంశకుమార, వేదశాస్త్రముల్లో అత్యంత రహస్యమైన భాగం నీకిప్పుడు నాచే వెల్లడించబడును. దీనిని అవగాహన చేసుకొనినవాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పరిపూర్ణ విజయమును సాధింపగలవు అని మనం వీటి యొక్క ఈ అధ్యాయంలో ఈ చివరి శ్లోకం యొక్క తాత్పర్యంతో పాటు భగవద్గీతలను పురుషోత్తమ యోగమును 15 అధ్యాయమునకు భక్తివేద వేదాంత భాష్యమును సమాప్తం చేస్తూ మనం తదుపరి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుకుందాం. Now we are about to leave the last sloka of this chapter 15, Purushottama Yoga, which conveys thus: O sinless one, this most secret teaching has been taught by me. By understanding this, a person becomes truly wise and has fulfilled with all his duties. With this conclusion of the chapter 15, the chapter concluded by defining Purushottama as the highest truth, transcending both material nature and individual soul. This is about the 15th chapter, and with this we are concluding this 15th chapter, and we will continue read some more slokas from the next chapters. Sarve jana sukhino bhavantu, sarva samasta sammanghalami tanto, asato ma satgamaya, tamaso ma jyotirgamaya, mrutyorma mrutangamaya. Om Shanti Shanti Shanti. Swasti.